సో మొత్తానికైతే చూస్తూ ఉన్నాము, ట్రెండ్స్ మారిపోతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి 291 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉంది. ఇండియా కూటమి 219 స్థానాల్లో కొనసాగుతుంది. మళ్ళీ కొంత ఇండియా కూటమికి సంబంధించినటువంటి సీట్లు తగ్గుతూ ఉన్నాయి, కొంత ఎన్డీఏ కూటమి సీట్లు పెరుగుతూ ఉన్నాయి. బీజేపీ మళ్ళీ 294 అంటే మళ్ళీ 300కు చేరువలో బీజేపీ పోయింది. మళ్ళీ 219కి డౌన్గా కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టు కనపడుతుంది నేషనల్ వైడ్గా, దేశవ్యాప్తంగా. ఇటు ఇక ఏపీకి చూసుకుంటే, ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలో కూటమి ప్రభంజనం కొనసాగుతూ ఉంది. కూటమి దూసుకుపోతా ఉంది. ఇప్పటికే సింగిల్ టీడీపీ పార్టీకి 111 స్థానాలు రావడం జరిగింది. 111 స్థానాల్లో ఆధిక్యంలో అది కొనబరుస్తూ ఉంది. రెండవ రౌండ్ అయిపోయేసరికి ఇక మిగతా 17 స్థానాల్లో జనసేన ముందంజలో కొనసాగుతూ ఉంది. 5 స్థానాల్లో బీజేపీ, కేవలం 21 స్థానంలో మాత్రమే మన వైసీపీ ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో 150కి పైగా సాధించినటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు కేవలము 21 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతూ ఉంది. 112 స్థానాల్లో టీడీపీ పోతా ఉంది. మొత్తం కూటమి కలుపుకుంటే 112 + 17 129 + 5 134 స్థానాల్లో కూటమి అభ్యర్థులు 130 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 134 స్థానాల్లో కూటమి ముందంజలో పోతా ఉన్నది. కేవలం 21 స్థానంలో మాత్రమే వైసీపీ తన అధికారాన్ని కోల్పోయే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మొత్తానికి ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పవచ్చు. ఇక తెలంగాణ పార్లమెంట్ ఫలితాలకు వస్తే 8 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది. 7 స్థానాల్లో బీజేపీ కొనసాగుతూ ఉంది. మెదక్లో 1 స్థానంలో వైసీపీ ఖాతా ఓపెన్ అయింది. మెదక్లో ముందంజలో కొనసాగుతూ ఉంది. ఇక హైదరాబాద్ ప్రాంతంలో ఏదైతే ఎంఐఎం ఉందో ఎంఐఎం ముందంజలో ఉన్నది. సో ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నమ్మకం బాగా పెట్టుకుందో మెదక్ మీద, కేసీఆర్ సొంత నియోజకవర్గము, కేసీఆర్, హరీష్ రావు లాంటి కొంత నియోజకవర్గాల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు దాని మీద బాగా హోప్ పెట్టుకుంది. ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే ముందంజలో అయితే పోతా ఉన్నది. ప్రస్తుతానికైతే మెదక్లో మాత్రం ఆయన ముందంజలో ఉన్నారు. 7 స్థానాల్లో బీజేపీ ఉన్నది. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఇటు నల్గొండ చూసుకుంటే 2 స్థానాల్లో, నల్గొండ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఇటు భువనగిరి పార్లమెంట్ పరిధిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి 8,000 ఓట్ల మెజారిటీలో ముందంజలో ఆయన కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇక ఇక మిగతా అప్డేట్స్ కూడా చూద్దాం మిత్రులారా. ఒకసారి మిగతా అప్డేట్స్ కూడా చూస్తే 19,300 ఓట్ల లీడ్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి అప్డేట్ చూద్దాం. ఒకసారి ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభంజనం కనబడతా ఉంది. స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్కు అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. భారీ మెజారిటీ దిశగా కూటమి అభ్యర్థులు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం టీడీపీ 101, జనసేన 16, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కూటమి మొత్తం 122 స్థానాల్లో, అంటే ఇప్పటికీ మారిపోయింది, 130కి దాటింది. ఆ స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక వైసీపీ 17 స్థానాల్లో, అంటే ఇప్పుడు 21 స్థానాలకి చేరింది. 22 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉన్నది. ఏపీ మంత్రులు చాలా స్థానాల్లో వెనకంజలో ఉన్నారు. ఓటమి దిశగా మంత్రి రోజా కావచ్చు, బుగ్గన కావచ్చు, చెల్లబోయిన అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, దాశిశెట్టి, అమర్నాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబడతా ఉంది. ఇక్కడ కూటమి అంటే బేసిక్గా గెలుపు డిసైడ్ చేసేది ఉమ్మడి గోదావరి జిల్లాలో అయినటువంటి నానుడి ఎప్పటి నుంచో ఉన్నది. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి కావచ్చు, మన వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, ఈ 2 గోదావరి జిల్లాల్లో కనుక ఏ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబరుస్తుందో అక్కడ ఏపీలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి అది ఉన్నది. ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో, ఉమ్మడి 2 జిల్లాల్లో కూటమి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పులివెందులలో వైఎస్ జగన్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో కాపు, కమ్మ, క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా కూటమికి కలిసి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సంక్షేమ అభివృద్ధి మధ్య జరిగినటువంటి సమరంలో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఏపీ ప్రజలు అర్థమవుతుంది. మరోవైపు పార్లమెంట్లో కూడా కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. టీడీపీ
13 చోట్ల, జనసేన 2 చోట్ల, బీజేపీ 5 చోట్ల ఉండగా వైసీపీ కేవలం 2 చోట్ల 2 స్థానాలకు మాత్రమే పరిమితమైనట్టుగా కనబడతా ఉంది. 25 లోక్సభ స్థానాలు ఉంటే అందులో కూటమికి 13 చోట్ల ఉన్నది. అంటే టీడీపీ 13 చోట్ల ఉంటే జనసేన 2 చోట్ల, బీజేపీ 5 స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కనబడతా ఉన్నారు. సో మిగతా 2 స్థానాల్లో మాత్రమే మన వైసీపీ, అధికార వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కొంత పోయినసారి 4 స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఇప్పుడు 7 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. దాంట్లో నిజామాబాద్ నుంచి అరవింద్ కావచ్చు, అరవింద్ 19,300 ఓట్ల దాంట్లో లీడ్లో ఉన్నారు. ఇక వరంగల్ చూసుకుంటే వరంగల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అయినటువంటి పోటీలో కడియం కావ్య ఇప్పుడు 8,000 లీడ్లో కొనసాగుతూ ఉంది వరంగల్లో. సో కాబట్టి కడియం కావ్యకు బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాబట్టి కడియం వారణాసిలో కూడా మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చిండు మోడీ. 800 ఓట్ల మెజార్టీలో ఆధిక్యంలోకి వచ్చిండు. 800 ఓట్ల మెజార్టీలో ఆధిక్యంలోకి వచ్చిండు. అంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఒక ఏరియాలో మాత్రం మోడీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. 619 ఓట్ల వెనకంజలో అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అతను ఉన్నాడు. 36,424 ఓట్ల మొత్తం ఇప్పటిదాకా ఆయనకు పోలైతే 619 ఓట్లలో ఆయన ముందంజలో కొనసాగుతున్నట్టుగా మోడీ కనబడతా ఉంది. నల్గొండ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ 5వ రౌండ్ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి భారీ ఆధిక్యం కనబడతా ఉంది. సో అక్కడ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కనబడతా ఉంది. కరీంనగర్లో 15,000 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ కనబడతా ఉన్నాడు. ఇటు కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యం కనబరుస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇటు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు. అటు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఆధిక్యంలో ఉన్నాడు. చేవెళ్లలో కూడా మన ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసిండో బీజేపీ నుంచి ఆయన కూడా ఆధిక్యంలో కనబరుస్తూ ఉన్నారు. సో కాబట్టి బీజేపీకి కొంత వేవ్ అయితే తెలంగాణలో కూడా కనబడతా ఉంది. ఇప్పటిదాకా 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 8 స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. 1 స్థానంలో బీఆర్ఎస్, 1 స్థానంలో ఎంఐఎం ఆధిక్యంలో కనబరుస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇటు మొత్తం నేషనల్ వైడ్గా చూసుకుంటే 294 స్థానాల్లో బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి, దాంతోపాటు కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి 223 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమి ముందంజలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో చూడాలి మిత్రులారా ఏం జరగబోతా ఉంది. మొత్తానికైతే ఇటు ఏపీలో టీడీపీ వైపు, కూటమి వైపు స్పష్టమైనటువంటి ఆధిక్యం కనబరుస్తూ ఉంటే అటు నేషనల్ వైడ్గా మోడీకి, బీజేపీకి, కాంగ్రెస్కు టగ్ ఆఫ్ వార్ కనబడతా ఉంది. సో కాబట్టి ఇద్దరి మధ్యలో మంచి ఫైట్ కనబడతా ఉంది. సో కాబట్టి ఈ ఫైట్లో ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది ఇప్పటికైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 దాటింది. 10 దాటినా కానీ ఇంకా కూడా ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావడం లేదు. ఒకసారి మెదక్ అప్డేట్ చూద్దాం. మెదక్ అప్డేట్లో కాంగ్రెస్ పార్టీకి 22,941 ఓట్లు వస్తే బీజేపీకి 27,902 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 31,815. అంటే బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉన్నది. ఆఫ్టర్ 1 రౌండ్లో 2వ రౌండ్ గజ్వేలు, 3వ రౌండ్ దుబ్బాక 3 రౌండ్లు అయిపోయినాయి. ఇప్పటికీ 3,913 ఓట్ల లీడ్లో బీఆర్ఎస్ పార్టీ మెదక్లో ముందంజలో కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ హోప్ పెట్టుకున్నటువంటి స్థానం మెదక్ ఒకటి. ఆ మెదక్ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ప్రస్తుతానికి 3,000 ఓట్ల లీడ్లో ఉంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. ఒకవేళ పటాన్ చెరువు ఈ ప్రాంతం వచ్చేసరికి ఇప్పుడు ఎందుకంటే గజ్వేలు, దుబ్బాక అయిపోయినాయి. ఈ 2 బీఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లు. సో కాబట్టి ఒకవేళ పటాన్ చెరువు ఇట్లా ఈ ప్రాంతానికి వస్తే మళ్ళీ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నీలం మధు పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. మరి అక్కడికి వచ్చినాక ఆయన కాంగ్రెస్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా, కాంగ్రెస్ పైకి వస్తుందా, లేదంటే బీజేపీ వైపు ఓట్లు పడతాయా, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరము ఉంది మిత్రులారా. సో ఇప్పటిదాకా చూసుకుంటే ఓవరాల్గా ట్రెండ్స్ 294 బీజేపీ, 223 ఇండియా కూటమి, మిగతా స్థానాల్లో 19 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. ఇటు ఏపీకి సంబంధించి చూస్తే 113 స్థానాల్లో టీడీపీ, 17 స్థానాల్లో జనసేన, 5 స్థానాల్లో బీజేపీ, 24 స్థానాల్లో వైసీపీ అధికారంలో వైసీపీ ఉన్నది. సో మొత్తానికైతే వైసీపీ కాస్త
భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు చెప్పొచ్చు, కాస్త కాదు. సో కాబట్టి చాలామంది మంత్రులు ఓటమి పాలవుతున్నారు. జగన్ చేసినటువంటి ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ ఉందో ఇవన్నీ కూడా కాస్త బెడిసి కొట్టినట్టుగా కనపడతా ఉంది. కూటమి అధికారం వైపుగా స్పష్టమైనటువంటి మెజారిటీ వైపుగా కూటమి పోతా ఉంది. 114 + 17 131 +5 136 స్థానాల్లో కూటమి ముందంజలో ఉన్నది. 24 స్థానాల్లో మాత్రమే కేవలము వైసీపీ ముందంజలో ఉన్నది.